కేసీఆర్ విచారణ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణ కొనసాగుతోంది. నందినగర్లోని తన ఇంట్లో 2వ అంతస్తులో సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. సో అటు మదాపూర్ సంబంధించినటువంటి డీసీపీ రితిరాజ్తో పాటు విజయ్ ఐపీఎస్తో పాటు నారాయణ రెడ్డి, అరవింద్ కుమార్, అట్లాగే ఇంకా అడిషనల్ ఎస్పీలు కూడా దీంట్లో పాల్గొన్నారు. సో కేసీఆర్ విచారణ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ విచారణ ఖచ్చితంగా చేస్తాం, ఈ విచారణను భూతద్దంలో పెట్టొద్దంటూ కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. సో రాష్ట్ర రాజకీయాల్ని మొత్తం కూడా కేసీఆర్ విచారణతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీని కేవలం వాళ్ళ తప్పులను ఎత్తి చూపినందుకే పొలిటికల్ డైవర్షన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. మున్సిపల్ ఎన్నికల వేళ మాట్లాడుతూ ఇదే అంశం పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపేందర్ గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. అట్లాగే కార్తిక్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు స్టూడియోలో జాయిన్ అవుతున్నారు. కార్తిక్ గారు ఏం చెప్తున్నారు? సో క్లైమాక్స్ ఇది ఇక ఒడవని ఏదో సీరియల్ లాంటిదేనా? కేటీఆర్ చెప్తున్నట్టు, హరీష్ రావు చెప్తున్నట్టు ఓ ధారావాహిక ఫైనల్ క్లైమాక్స్ కేసీఆర్ వరకు వచ్చింది. ఇదే క్లైమాక్స్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేసిందో అది అట్లాగే క్వశ్చన్ మార్క్లో ఉండిపోయింది, అది అక్కడే అయిపోయింది. ఇంకో విచారణ చేస్తున్నారు, విచారణ పేర్లతోటి కాలయాపన చేస్తున్నారు. ఏం జరుగుతుంది ఎన్నికల వేళ? సార్, అయితే పీసీ ఘోష్ గారికి సంబంధించినటువంటి కాళేశ్వరం యొక్క కేసు మేము ఎక్కడ ఆపలేదు. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము నిర్ణయాలు తీసుకోలే. దాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా రాష్ట్ర శాసనసభలో పెట్టినప్పుడు సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కోరింది ఏంటి? దీన్ని సిబిఐకి ఇవ్వాలి అని చెప్పి. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? మాకు ఇవ్వండి, మేము 48 గంటల్లో అరెస్ట్ చేస్తామన్నారు. అందుకని అందరి సభ్యుల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వంగా సిబిఐకి ఇచ్చినాం. 48 గంటల్లో ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కిషన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ చెప్పాలి, మాకేం సంబంధం లేదు ఆ విషయంలో. ఈ రోజు కూడా ఎందుకు జాప్యం జరుగుతుందో మేము కూడా అడుగుతున్నాం. మీరు పెట్టినటువంటి కమిషన్లలో మీరు చేసినటువంటి విచారణలో సార్ ఈ విషయంలో లేదు, కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఒకటే దోషి చేశారు. మేడిగడ్డ పిల్లర్ గుగ్గిపోయిందని చెప్పేసి చాలా పెద్ద సీన్ చేసి అక్కడికి ప్రభుత్వమే కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారులకు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తేల్చలేకపోయారు అన్నది కాదు సార్ తప్పు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇక్కడ దోషి కాదు, ఇక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వం కూడా దోషి. ఎందుకంటే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అనేది యూనియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఇది బీజేపీ పార్టీ కూడా దీంతో సంబంధం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి ఇది అనదర్ కేస్. సో ఈ విషయంలో ఎందుకు పురోగతి లేదని కాంగ్రెస్ పార్టీగా ఈరోజు మేము కూడా అదే ప్రశ్న అడుగుతున్నాం. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులా మేము దీనిపైన ముందుగా రాద్ధాంతం చేసింది ఏం లేదు. ముందుగా దీనిపైన రాద్ధాంతం చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసినటువంటి సమగ్రమైన సమాచారం మేరకే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. తర్వాత దీనిపైన సాక్షాత్తు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇచ్చినటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారము, వారు చేసినటువంటి నేరుగా వారు చేసినటువంటి ఆరోపణ, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ను మీరు ఫోన్లను కూడా మీరు ట్యాప్ చేసినారు అన్నటువంటి సమాచారాన్ని వారు అందించినారు. డెఫినెట్ గా పిలవాలి, డెఫినెట్ గా పిలుస్తాం, డెఫినెట్ గా పిలవాలి కూడా. అయితే 9 టెండర్లను మేమేదో తీసుకొని వచ్చినాం ముఖ్యమంత్రి గారి బావమర్ది గురించి, అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పిలిచారని ఒక అసందర్భమైనటువంటి వాదన చేయడానికి దీన్ని ఏమంటారంటే, ఎన్నికల వేళ మేమేం రాజకీయం చేస్తలేము, ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి భయపడుతుంది కాబట్టి అనవసరమైనటువంటి వాదన తెరల మీదకి తీసుకొని వస్తుంది. సార్ ఈ సృజన్ రెడ్డి గారి విషయంలో తప్పు జరిగింది, తప్పు జరుగుతుంది, ఈ విషయంలో రాంగ్ డైరెక్షన్స్ వెళ్తున్నాయి. ఎందుకంటే ఈ సృజన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి బావమర్ది కన్నా ఈ సృజన్ రెడ్డి గారు కందాల ఉపేందర్ రెడ్డి గారు ఎవరు? ఈయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాలేరు నియోజకవర్గానికి మాజీ శాసనసభ్యులైనటువంటి వారికి సొంత అల్లుడు, బిడ్డనిచ్చినటువంటి అల్లుడు ఈయన. కాబట్టి వీళ్ళ విషయంలో తప్పులు జరుగుతున్నాయని గ్రహించినటువంటి ప్రభుత్వము సరైన దారిలో ముందుకెళ్లాలన్నటువంటి విషయంలో మాత్రమే ముందుకొచ్చింది తప్ప ఈ విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పు లేదు, దోపిడీ లేదు. అయితే ఫోన్ ట్యాపింగ్ చేయడము జరగడము సహజమని ఈరోజు మాట్లాడుతున్నారు. అవును సార్, కరెక్టే. మనం బైక్ పైన వెళ్ళడం కూడా మంత్రులు అక్కడక్కడ మాట్లాడుతున్నారు, ఫోన్లు వింటున్నారు, ఫోన్ ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చూపెట్టండి, ఒక ఆధారం చూపెట్టండి. వీటికి కూడా ఆధారాలు ఎక్కడో మాట్లాడిన ఫోన్ ట్యాప్స్ జరిగినాయి సార్, ఇందులో నేను కూడా బాధితుడిని.
నేరుగా నేనే బాధితుడిని ఈ విషయంలో. ఎట్లా మీరు నా భార్యతోని నా కుటుంబ సభ్యులతోని మాట్లాడిన ఫోన్లను వినడానికి మీకు హక్కు ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు? ఏ ప్రాతిపదికన మీరు నా ఫోన్లు విన్నా? నేను ఈ యొక్క కేసులో నేను బాధితుడిని. నేను ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నేను ఫైల్ చేసిన. ఈ కేసులో నేను బాధితుడిని, నేను కాంప్లిటెంట్ కూడా. కాబట్టి ఈ విషయం అనేది పూర్తి స్థాయిలో జరిగింది. విచారణ జరిపించి దోషులను చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి నేను కాంప్లైంట్ కూడా ఈ విషయంలో. మీరు చట్టపరంగా శిక్షించడానికి 2.5 సంవత్సరాల టైం తీసుకుంటున్నారు. ఎన్నికల టైంలోనే ఎందుకు గుర్తొస్తాయి? గ్రామ పంచాయతీ టైంలోనే ఎందుకు గుర్తొస్తాయి? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఏం లేదు సార్, ఎన్నికల సమయం అని ఏం లేదు. పాలిటిక్సే కేసీఆర్ ని, హరీష్ రావుని, కేటీఆర్ ని విచారణల పేరుతో తిప్పితే మీరు మున్సిపల్ ఎలక్షన్స్ లో గట్టెక్కొచ్చు అన్నది మీ ఉద్దేశం, మీ వాదన. సరే సార్, వీళ్ళు పార్లమెంట్ ఎన్నికలు అందరు బయటనే ఉన్నారు కదా. పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు ఏం విచారణ లేవు, అందరూ బయటనే ఉన్నారు కదా. మహా అయితే 6 నెలలు కూడా కాలేదు కదా పార్లమెంట్ ఎన్నికలు. ఏదైతే ఏముంది సార్, వీళ్ళు ప్రభుత్వం 2014లో వస్తే 2018లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు మేము 80% సీట్లను గెలిచినామని అంటారు. 2 ఏళ్ల ప్రభుత్వానికి దాదాపు 66% ఎన్నికలు గెలిస్తే దీని కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అంటారు. మరి 6 నెలలప్పుడు, అంటే కేవలం 6 నెలలప్పుడు బీఆర్ఎస్ పార్టీ పైన ఎటువంటి వ్యతిరేకత లేదు, మీరు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఏవి కూడా బయటికి రాలేదు కదా. 6 నెలలకు మీరు అందరు బయటనే ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు బయటనే ఉన్నారు, కేటీఆర్, హరీష్ రావు అందరూ బయట ఉన్నప్పటికీ కూడా 0 సీట్లు వచ్చినాయి కదా. మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అవినీతి బయటకు రాలేదు అంటే అవినీతిని బయటికి తీసుకురావాల్సింది అప్పుడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ 100% అందుకే తీసుకొచ్చినాం. అందుకే ప్రతి అవినీతిని కూడా బయటికి తీసుకొని వస్తున్నాము. 2014 నుంచి 2023 వరకు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఒక్క కేసు అయింది, అవినీతి కేసు. 14 నుంచి 23 వరకు ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ రోజు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎక్కడ కూడా వీళ్ళు కోర్టులో తప్పించుకోకుండా పూర్తి